హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ప్రోగ్రాంలో ఈవేళ నేను గోంగూర పచ్చడి, ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చెప్తాను చూడండి. దానికి అలాగ ఒక బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో 3 చెంచాలు ఎర్రకారం వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కారం ఉప్పులు రెండు ఎక్కువే పడతాయి. నేను తీసుకున్నది 1/2 కేజీ గోంగూర అండి. ఆ 1/2 కేజీ గోంగూర శుభ్రం చేసుకుని అలాగా వేయించిన కారంలో వేసుకుని వేపుకోవాలండి. అయితే అలాగే వేసుకోవచ్చు, పోపు వేసుకుని మనం ఆ గోంగూర ఉడికిన తర్వాత. లేదు కదా, పేస్ట్ చేసి కూడా మనం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికి చూడండి, అలా బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కూడా చిన్నవి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఆ గోంగూర మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఎందుకంటే మనం ఓన్లీ వేపుడే కాబట్టి దాన్ని అలాగా చూడండి. ఫస్ట్ ఉప్పు వేయకూడదు, అలాగే 2 స్పూన్స్ సాల్ట్ కూడా పడుతుందండి. పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు రెండు ఎక్కువే పడతాయి. చూడండి, ఆ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేగుతుండగా మనం ఇంకా పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కమ్మదనానికి కమ్మదనం, రుచి చాలా బాగుంటుంది. ఇంగువ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అది కూడా యాడ్ చేసుకుని చక్కని రంగు, బంగారు రంగు వచ్చే వరకు ఈ తాలింపు అంతా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఉడికించిన మిశ్రమం ఉంది కదండి, గోంగూర, అది ఒకసారి మనం తీసుకున్న గరిటెతో ఇలా ఎంపేస్తే కనుక మెత్తగా అయిపోతుందండి. లేదు కదా, మిక్సీలో కూడా పేస్ట్ చేసుకుని నేను చూపించిన విధంగా అలాగా యాడ్ చేసుకుంటే కమ్మని పచ్చడి, గోంగూర పచ్చడి తయారవుతుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. కావాలంటే ఆ ఉల్లిపాయ అవాయిడ్ చేసి కూడా మిగతా తాలింపు వేసుకుని గోంగూర పచ్చడి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పచ్చడిని చక్కని రైస్తో, వేడి రైస్తో కనుక ఉల్లిపాయ నంచుకుని తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ట్రై చేయండి.